హాయ్ ఫ్రెండ్స్. సో టీఎస్పిఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. జోన్ వైజ్ ప్లస్ మల్టీ జోనల్ వైజ్గా, అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నామండి. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే వీడియో చూడలేదో వాళ్ళు ఒకసారి వీడియో చూడండి. దాంట్లో సంబంధించినటువంటి పేపర్స్ ఎలా వచ్చినాయి, ఆ పేపర్ ఎన్ని వచ్చినాయి అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అయితే మనం చెప్పేది ఏంటిదంటే వివిధ కేటగిరీ వైజ్గా ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టీ జోనల్ వైజ్ ఉన్నాయి, కొన్ని జోన్ల వైజ్ ఉన్నాయి కదా పోస్టులు. సో మొత్తము 6 జోన్లు ఉన్నాయి కదా. ఈ 6 జోన్లలో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ బాసరలో 27 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రాజన్న సిరిసిల్లలో 32 పోస్టులు ఉన్నాయి. యాదాద్రిలో 30 ఉన్నాయి. అదేవిధంగా భద్రాద్రి జోన్లో 34 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా చార్మినార్ జోన్ 72 ఉన్నాయి. అదేవిధంగా జోగులాంబ గద్వాలలో 21 ఉన్నాయి. అంటే ఈ జోన్లు వైజ్గా ఉన్నాయి. జోన్లు వైజ్ ప్లస్ మల్టీ జోన్లు వైజ్లు కూడా ఉంటాయి అన్నమాట. సో ఓకేనా, ఇప్పుడు జోన్ వైజ్గా చూసినాం. నెక్స్ట్ అదేవిధంగా మల్టీ జోనల్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా స్టేట్ పోస్టులు కూడా మల్టీ జోనల్ వైజ్ ఉంటాయి, ప్లస్ స్టేట్ పోస్టులు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూద్దాం. మల్టీ జోనల్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మల్టీ జోనల్ 1, దీంట్లో మొత్తము 229 పోస్టులు ఉంటే 97 అనేది జనరల్ కేటగిరీ, అదేవిధంగా 132 అనేది ఉమెన్స్కి సంబంధించినటువంటి. ఓకేనా. నెక్స్ట్ మల్టీ జోనల్ 2, దీంట్లో మొత్తం పోస్టులు 340 ఉన్నాయండి. సో ఇక్కడ జనరల్ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే 200, అదేవిధంగా ఉమెన్స్ కేటగిరీలు చూసుకున్నట్లయితే 140 ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 214 ఉన్నాయండి. సో ఇక్కడ జనరల్ కనుక చూసుకున్నట్లయితే 139 ఉన్నాయి. అదేవిధంగా ఉమెన్స్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే 75 పోస్టులు ఉండడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనము ఈ యొక్క జోనల్ వైజ్గా ప్లస్ మల్టీ జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసినాం. ఇప్పుడు కట్ ఆఫ్ ఎట్లా ఉండబోతుంది, ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా అయితే ఓపెన్ కట్ ఆఫ్ మనకు 370 నుంచి 400 మధ్య ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు అంటే పేపరు కొంతమంది చేస్తారు. సో 420 అట్లా కూడా పెరిగే అవకాశం ఉన్నది. సో ఇంత అనేది మనం ఎస్టిమేట్ చేస్తున్నాం అనమాట. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, సో బీసీడీ, సో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీడీ అనేది ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీగా ఉంటుంది. సో దీనికి తగ్గడం ఏముండదు. సో బీసీడీ ఓపెన్ కేటగిరీ దగ్గరగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే అందరికంటే ఈడబ్ల్యూఎస్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కట్ ఆఫ్ అనేది 300 ఆర్ 300 బిలో కూడా ఉండే అవకాశం ఎక్కువగా శాతం ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే మొత్తము 310 వస్తే కొంచెం ఓప్స్ అనేవి ఉంటాయండి ఎస్టీ కేటగిరీలో. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే 320, దాదాపు ఒక 10-5 అట్లా డిఫరెంట్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కనుక బీసీఏ కనుక చూసుకున్నట్లయితే 310 నుంచి 315 ఆర్ 320 మధ్యలో ఉంటుందండి. సో ఇది ఒక ఎస్టిమేట్ మాత్రమే. సో ఇంత ఉంటుందనేసి ఒక ఎస్టిమేట్ చేస్తున్నాయి. ఇది పర్టికులర్గా ఇదే అఫీషియల్ కాదండి. సో టీఎస్పీఎస్సీ మనకు అఫీషియల్గా ఇస్తుంది. సో ముందే మీకు ఇట్లా ఉంటాయి అనేసి ఒక అవగాహన మాత్రమే ఇదండి. నెక్స్ట్ బీసీఈ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే 310 దాకా ఉండొచ్చు అనేసి చూస్తున్నాం. నెక్స్ట్ బీసీసీ కూడా 310 దాకా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి కేటగిరీ వైజ్గా సంబంధించినటువంటి మనకు కట్ ఆఫ్ అండ్ మల్టీ జోనల్ వైజ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. అండ్ స్టేట్ పోస్టులు కూడా వేరే ఉంటాయి. స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే స్టేట్ కేటగిరీలో ఎక్కువ హైయెస్ట్ ఎవరు వస్తారో వాళ్ళే తీసుకుంటారు. సో మంచి పోస్టులు ఉంటాయి కదా. సో ప్రమోషన్లో కూడా ఎక్కువగా తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 స్థాయికి వెళ్తారు. గ్రూప్ 2 ఉన్నటువంటి కేటగిరీ వాళ్ళు గ్రూప్ 1కి తొందరగా వెళ్ళాలంటే స్టేట్ కేటగిరీ వాళ్ళు వెళ్ళవచ్చు. సో నెక్స్ట్ ఇదండి మనకు సంబంధించినటువంటి ఓవరాల్గా జోన్ల వైజ్గా ప్లస్ మల్టీ జోనల్ వైజ్గా వివిధ పోస్టులు, అదేవిధంగా వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి ఎస్టిమేట్గా చేసినటువంటి మనకు కట్ ఆఫ్
ఓకేనా అండి. ఇంకా మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.